మేడ్చల్ మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. 1-2 సబ్జెక్టులున్న సుమారు 60 మంది విద్యార్థులను యాజమాన్యం డిటైన్ చేసింది. దీంతో విద్యార్థులు యూనివర్సిటీ లోపల ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. ఫోన్ లైన్ లో ఉన్నారు. వాసు, ఏం జరిగింది అసలు? విద్యార్థుల్ని డిటైన్ చేశారు 2 సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ అని అంటున్నారు. ఉద్రిక్తతకు కారణం ఏంటి? ఇటీవల కాలంలో మల్లారెడ్డి కళాశాలకు సంబంధించిన విద్యార్థులకు యాజమాన్యానికి తరచుగా గొడవలు జరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి దాదాపు 60 మంది విద్యార్థులను డిటైన్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వచ్చినటువంటి విద్యార్థులు ఒక్కసారిగా మల్లారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఎంటర్ అయ్యి కూడా వాళ్ళను చెదరగొట్టే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసులకు విద్యార్థులకు తోపులాట జరిగింది. అక్కడ కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని కంటిన్యూ చేసేంత వరకు కూడా ఈ ఆందోళన విరమించలేదంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. మల్లారెడ్డి దిష్టిబొమ్మను కూడా దహనం చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ యాజమాన్యం మాత్రం కొంతమంది ఉద్దేశపూర్వకంగానే మల్లారెడ్డితో బురదల్లే ఉద్దేశంతో కొంతమంది విద్యార్థి సంఘం నాయకులతో ఆందోళన చేస్తున్నారని ఆరోపణ చేస్తా ఉన్నారు. ఆ లాస్ట్ ఇయర్ రిటైర్ అయిన కొంతమంది విద్యార్థులే వీళ్ళందరినీ ఉసుగొలుపుతున్నారన్న అంశానికి సంబంధించి కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మల్లారెడ్డి కళాశాలలో మన రీసెంట్ గా ఇంజనీరింగ్ కళాశాలలో ఆహారం బాలేదని విద్యార్థులు ఆందోళన చేయడం, ఈరోజు రిటైన్ పేరుతో కూడా ఆందోళన కొనసాగుతుండడం, మరోపక్క ఫీజుల విషయంలో ఆందోళన, రీసెంట్ గా కూడా అతని అల్లుని కళాశాలలో కూడా బిల్డింగ్ కూల్చేసిన నేపథ్యంలో జరిగినటువంటి ఆందోళన, ఇవన్నీ కూడా వరుసగా మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వివిధ కళాశాలల్లో కూడా తరచూ ఏదో ఒక వివాదం కొనసాగుతుంది. ఈ రోజు మాత్రం అది కాస్త కొంత చింతించిన గాలివానగా మారి పెద్ద ఎత్తున ఆందోళన పరిస్థితి దారితీస్తా ఉంది. పోలీసులు భారీగా మోహరించారు. అందరినీ చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. విద్యార్థులు మాత్రం ఇక్కడ నుంచి వెళ్లేది లేదంటే కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓకే వాసు.